ఓకే. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, యనమల రామకృష్ణ గారికి, జేఏసీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, లాస్ట్ మంత్ 23వ తారీఖున జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి సమావేశాన్ని అక్టోబర్ 23వ తారీఖున రాజమండ్రిలో జరుపుకొని ఆ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలన్నీ కూడా అమలు చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. మళ్ళీ రెండవ సమావేశం ఈరోజు విజయవాడలో జరుపుకొని దాదాపుగా 3 గంటల సేపు డీటెయిల్గా అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. మొదటగా హోటల్స్లో జరిగే సమావేశం ఇది చివరి సమావేశం. ఇక నుంచి జేఏసీ సమావేశాలు నెక్స్ట్ సమావేశం. మొదట ఒక నిర్ణయం తీసుకున్నాం, ఫ్రీక్వెంట్గా ప్రతి 15 రోజులకి ఒక సమావేశం జరపాలని చెప్పి నిర్ణయించాం. అందులో భాగంగా నెక్స్ట్ సమావేశం జనసేన కార్యాలయంలో జరుపుతాం. తర్వాత సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, అలాగా కార్యాలయాల్లోనే సమావేశాలు జరుగుతాయి తప్ప ఇది హోటల్ సమావేశం లాస్ట్ సమావేశం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాం. అందులో మొదటి నిర్ణయం, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేయాలి. దీంతో పాటుగా 2 పార్టీల్లో ఉన్నటువంటి అన్ని వింగ్స్, లీగల్ వింగ్ కానీ, టెక్నాలజీ వింగ్ కానీ, ఇటు ఎన్ఆర్ఐ వింగ్ కానీ, ప్రతి వింగ్ కూడా కలిసి పనిచేయాలి. ఈ రాష్ట్రమైనా దేశమైనా ప్రపంచంలో ఎక్కడున్నా సరే 2 పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. గత సమావేశంలో ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని జిల్లా సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరూ కూడా సమావేశమయ్యారు. దానికి కంటిన్యూస్గా రేపు 14, 15, 16 తారీఖులు ఈ 3 రోజులు 175 నియోజకవర్గాల్లో 3 రోజులు కూడా నియోజకవర్గ సమావేశాలు, తెలుగుదేశం పార్టీ జనసేన ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు తయారు చేసుకోమని చెప్పి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం. ఏ నియోజకవర్గం ఎప్పుడనేది 1-2 రోజుల్లో అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేనిఫెస్టో అతి కీలకమైనటువంటిది. ఇది ఇప్పటికే భవిష్యత్ గ్యారంటీ పార్టీ ఒక కార్యక్రమం తీసుకొని ఇంటింటికి వెళ్ళి టెక్నాలజీని ఉపయోగించుకుని కార్యక్రమం చేస్తున్నాం. దానికి తోడుగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, మనోహర్ గారు కానీ ఒక 5-6 పాయింట్లు ఇచ్చారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని దీన్ని కూడా ఇమీడియట్గా భవిష్యత్ గ్యారంటీలో చేర్చి 2 పార్టీలు కలిసి వెళ్ళాలని చెప్పి నిర్ణయించాం. 5-6 పాయింట్స్ కూడా తొందరగానే చర్చించి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక్కొక్క పార్టీ నుంచి
ముగ్గురు సభ్యుల్ని సెలెక్ట్ చేసి మేనిఫెస్టో కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసుకుని మా పార్టీ నుంచి పెద్దల యనమల గారి నాయకత్వంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. జనసేన వాళ్ళు కూడా మనోహర్ గారు ఈరోజు రేపో ముగ్గురు పేర్లు సజెస్ట్ చేస్తే మొదటి సమావేశం 13వ తారీఖు పెట్టుకొని అందులో చర్చించి ఈ 5-6 పాయింట్స్ కూడా యాడ్ చేసుకొని రేపు 17వ తారీఖు నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించాం. ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో ఒక 5-6 కార్యక్రమాలు సెలెక్ట్ చేశాం. అందులో అతి ప్రాధాన్యత కలిగినటువంటిది 100 సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు ఎప్పుడూ రానటువంటి కరువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. కరువుని వెల్కమ్ చేయాలి. ఈ కరువు ఎందుకు వెల్కమ్ చేయాలంటే ఇది మన చేతిలో ఉండదు. ఇది ప్రకృతి వైపరీత్యాల వల్ల వస్తాయి. ఈ సంవత్సరం మనకు వర్షపాతం లేదు, కరువు వచ్చింది. దీన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో కరువే లేదు, గతంతో పోల్చుకుంటే ఇబ్బందే లేదని చెప్పి ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో చెప్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ కరువుని ప్రధాన అంశంగా తీసుకున్నాం. దీని మీద ఉమ్మడి కార్యాచరణ రూపొందించాం. దీన్ని కంటిన్యూగా తీసుకెళ్ళి రైతుల పక్షాన పోరాటం చేసి ఏదైతే ఈ కరువు వల్ల పంట నష్టపోయిందో ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయం అందే వరకు పోరాటం చేస్తాం. ప్రభుత్వం ఇన్సూరెన్స్ని ఒక ఫేక్గా తయారు చేసింది. మేమే సొంతంగా తయారు చేస్తామని చెప్పి అటు కంపెనీలకి డబ్బు కట్టగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇచ్చే వరకు కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. అదేవిధంగా చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. రోడ్లు గుంతలు పడి ఏ విధంగా అవస్థలు పడుతున్నారు, అదేవిధంగా మద్యాన్ని ఏ విధంగా అవినీతి చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, కరెంటు బిల్లులు ఏ రకంగా పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు ఏ రకంగా పెంచారు, అదేవిధంగా ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఐడెంటిఫై చేశాం. ప్రతి 15 రోజులకి ఒక ప్రోగ్రాం తీసుకొని ప్రజల్ని చైతన్యపరచాలని చెప్పి నిర్ణయించాం. అందులో భాగంగా నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే మొదటి అంశంగా ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దాని మీద మొదటి కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా అతి ప్రధానమైనటువంటి అంశం సామాజిక వర్గాలు, ఇటు బలహీన వర్గాలు కానీ, అటు ఎస్సీ సామాజిక వర్గం కానీ, మైనార్టీ సామాజిక వర్గం కానీ, ఎస్టీ సామాజిక వర్గం కానీ, సంక్షేమాన్ని పక్కన పెట్టండి, సంక్షేమం ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కానీ స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎస్సీల పైన కానీ, ఎస్టీల పైన కానీ, మైనార్టీల పైన కానీ, బీసీల పైన కానీ ఒక దమనకాండ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. చెప్పడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో దాడులు చేస్తున్నారు. అందుకే మేము కూడా దీన్ని అంశాల వారీగా తీసుకొని, కమ్యూనిటీస్ వారీగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి నిర్ణయించాం. అందులో మొదటగా బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు పార్లమెంటు వారీగా ఏర్పాటు చేసి 2 పార్టీలు ఆర్గనైజ్ చేసి, ఇది పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశంగా కాకుండా స్వచ్ఛందంగా బీసీ సంఘాలకి, బీసీల్లో ఉన్నటువంటి అన్ని కులాల పెద్దలందరికీ పిలిచి దీన్ని చర్చించి ముందుకెళ్ళాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.